ఎంత, నా భక్తి జీవితం ఎంత అంటే, నీ భక్తి జీవితం నీ వయసులో ఉన్నప్పుడు చేసావమ్మో, నువ్వు ఎప్పుడో చేసి ఉండొచ్చు. ఇప్పుడు నీ భక్తి ఏమైంది? ఇప్పుడు నీ భక్తి ఏమైంది? ప్రశ్నించుకుంటే దానికి అర్థమే లేదు. స్వబుద్ధి వల్ల కుటుంబాలను పాడు చేసేస్తారు. స్వబుద్ధి వల్ల సంఘాలను పాడు చేసేస్తారు. స్వబుద్ధి ఆధారం చేసుకోవడం వల్ల కొత్త వాళ్ళు దేవుని సన్నిధిలో చేర్చబడేటట్లుగా ఉండేటట్లుగా ఉండరు. ఇంకా దేవుని సన్నిధిలో కొనసాగుతున్న వరకు బాధ కలిగి బయటికి వెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో. ఎందుకనుకుంటున్నారో, స్వబుద్ధిని ఆధారం చేసుకుని కుటుంబాలను పాడు చేసే సాతానులు ఉంటారు కదా, వాళ్ళ వల్ల. అయితే అలా ఉన్నట్లయితే నువ్వు ఎన్నాళ్ళు చేసిన భక్తి వ్యర్థమే. నీతిమంతులుగా ఉండి నీతిమంతుల మరణం కొరకు ఎదురు చూస్తూ నీతిమంతులుగా జీవిస్తూ మన నీతిని మన క్రియలని ఎదటి వారికి చూపించి జీవించినట్లయితేనే ఆ భక్తికి విలువ ఉంటుందన్నమాట. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకి అధికారమునకు ఒప్పుకొను. నీ ప్రవర్తన అంతటియు మన ప్రవర్తన దేవుని అధికారంకు ఒప్పుకుంటున్నామా, లేకపోతే చుట్టుపక్కల అందరి అధికారానికి ఒప్పేసుకుంటున్నామా? అలా అయితే వ్యర్థమే. దేవుని అధికారానికి మాత్రమే ఒప్పుకోవాలి. దేవుని వాక్యం ఎలా సెలవిస్తుందో అట్టి రీతిగా మాత్రమే జీవించాలి. ఎవరు పడితే వాళ్ళకి ఒప్పేసుకుంటే ఆ జీవితం ఇంకా క్రైస్తవ జీవితం అయితే ఆ దేవుడు అసలు అంగీకరించాడు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ప్రవర్తన ఏదైతుందో ఆయన అధికారానికి ఒప్పుకున్నట్లయితే త్రోవలన్నీ కూడా సరళము చేయును. మీరు అనుకునే ప్రతి పని కూడా దేవుడు సరళము చేస్తాడు. మీరు ఏదైతే ఆశిస్తారో అది సరళము చేస్తాడు. మీరు ఏం కోరుకుంటున్నాడో అది దానికి సరళము చేస్తాడు. ఎలా ఉండాలి? దేవుని అధికారానికి మనం ఒప్పుకోవాలి. దేవుని యొక్క వాక్యానికి భయపడాలి. దేవునికి భయపడుతూ బ్రతికితే దేవుడు మన త్రోవలను సరళము చేయును. అటు విధంగా దేవునికి ఇష్టానుసారంగా జీవిద్దాం. దేవుని వాక్య ప్రకారంగా జీవిద్దాం. దేవునికి మన హృదయాన్ని ఇద్దాం. దేవుని వాక్యం మన హృదయం అనే పలక మీద రాసుకుని అట్టి రీతిగా జీవిద్దాం. మంచి క్రియలు చేద్దాం. ఇష్టానుసారంగా మనకు నచ్చినట్లుగా కాకుండా, స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని వాక్యాన్ని ఆధారము చేసుకుని అట్టి రీతిగా నడిచినట్లయితే మన త్రోవలన్నీ కూడా ఆయన సరళము చేస్తాడు. అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.